హలో స్మైలీ ఫేసెస్. ఇది నా ఫస్ట్ పర్సనల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ట్రావెల్, కుకింగ్ లేకపోతే ఆన్లైన్ పర్చేసెస్ గురించి వీడియోస్ పోస్ట్ చేశాను, వ్లాగ్స్ చేశాను. కాకపోతే ఇది నా ఫస్ట్ పర్సనల్ వ్లాగ్ అనమాట. ఐ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ మై ఎమోషనల్ ఫీలింగ్స్ విత్ యూ. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని డిగ్రీలు, పీజీలు చేసినా అల్టిమేట్గా మనతో పాటు 10th వరకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో ఉన్న మూమెంట్స్ అనేవి చాలా మెమొరబుల్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఈరోజు నుంచి ఒక 3 days వరకు నా 10th class లోపు ఉన్న ఫ్రెండ్స్ని కలవటానికి తిరుపతి దగ్గర పీలేరు అని ఒక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్తున్నాను. యాక్చువల్గా వచ్చేసాను. ట్రావెలింగ్ మొత్తం నేను షేర్ చేయడం కుదరలేదు, ఐఎమ్ సో సారీ. మధ్యలో విజయవాడ టెంపుల్ దర్శనము అది కూడా చేసుకొని నేను తిరుపతి దగ్గరికి వచ్చానమాట. తిరుపతి నుంచి 1.5 hour జర్నీ చేసి పీలేరుకి వచ్చేసాను. సో ఈ రోజు నుంచి 3 days వరకు ఫుల్ టు బ్యాక్ టు 1990 మెమరీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్లు అనేవి ఎంతవరకు ప్రాపర్ ఉన్నాయో తెలియదు, కానీ 1990s కిడ్స్ అనగానే అసలు ఆ ఫ్రెండ్షిప్లు, ఆ మెమరీస్, ఆ స్వీట్ మూమెంట్స్ అనేవి డిఫరెంట్. ఎందుకంటే మొబైల్స్ కానీ ఏమి ఉండవు, అండ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకొక ప్రపంచమే ఉండదు. మంచి చెడు వాళ్ళతోనే, అల్లర్లు వాళ్ళతోనే, సక్సెస్లు, అన్ని రకాల మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతోనే అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు నుంచి ఒక 3-4 days వరకు దీని రిలేటెడ్ వ్లాగ్సే చేస్తాను. పాపం బలైపోయినా కానీ భరించండి కొంచెం. To have you in my life, my friend. లైఫ్ లాంగ్ ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా నేను పీలేరుకి రావాల్సిన పర్పస్ కూడా అమర్నాథ్ రెడ్డి మ్యారేజ్ అనమాట. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ గారంపల్లి. యాక్చువల్గా నేను ఎల్కేజీ అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి 5th class వరకు ఇదే విలేజ్లో చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గురుకుల పాఠశాల ఇందులో లెక్చరర్గా వర్క్ చేశారు. సో
5th క్లాస్ వరకు నేను ఇక్కడే ఉన్నాను. తర్వాత పీలేరు షిఫ్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఈ రోడ్స్ అనేవి ఉండేవి కాదు, మొత్తం అంతా మట్టి రోడ్స్ లాగా ఉండేవి. ఈ వే అంతా నడుచుకుంటూ వెళ్ళి పక్క విలేజ్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో 5th దాకా చదివామన్నమాట. ఎన్ని కష్టాలు చూడండి ఆ బ్యాగ్స్ మోసుకుంటూ. ఇది మా నాన్నగారు వర్క్ చేసిన కాలేజ్ అండ్ దీనికి ఆపోజిట్లో స్కూల్ ఉంటుంది. అక్కడే మా అన్నయ్య చదివారు అండ్ నేను కూడా కొంతకాలం వరకు చదివాను. ఎస్, దిస్ ఈజ్ ద స్కూల్. ఈ స్కూల్ గ్రౌండ్, కాంపౌండ్, ఈ కాంపౌండ్లో ఉన్న బావి, మా అమ్మ నన్ను పట్టుకెళ్ళడానికి వస్తే ఇంటికి బావి చుట్టూ రౌండ్లో ఇచ్చేదాన్ని. అండ్ ఇది టెంపుల్ అనమాట. ఎగ్జాక్ట్గా దీని పక్కన ఉన్న ఇల్లే మేము ఉన్న క్వార్టర్స్. అండ్ దీనికి సంబంధించి, స్కూల్కి సంబంధించి ఒక ఫ్రూట్ గార్డెన్ ఉండేది. జామకాయలు దొంగతనానికి వెళ్తే ప్రిన్సిపాల్ గారు చెట్టు కట్టేశారు మమ్మల్ని. చిన్నప్పుడు బాగా కోతిపిల్లని అనుకోండి. ఇప్పటికీ కొంచెం ఆ లక్షణాలు పోలేదు. ఆల్రెడీ మీరు ఊటీ వ్లాగ్స్లో చూసుంటారు. 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, నేను, సోనియా, హరిణి. సో గాంధీ గారి 3 కోతులు 5th క్లాస్ దాకా ఇక్కడే తిరిగామన్నమాట. సో ఇది మన గారంపల్లి. బాయ్ బాయ్. ఇంతకీ ఈ జర్నీ ఎక్కడికో చెప్పలేదు కదా. రాయచోటిలో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం. అవును, మనం సినిమా చూసాం కదా, ఆ కళ్యాణ మండపమే. నా చిన్నప్పుడు ఇంకొక ఫ్రెండ్, యాక్చువల్గా ఫ్రెండ్ కాదు, అన్నయ్య కాడు, రిజ్వాన్ అలీ ఖాన్ అని చెప్పి ఒక అన్నయ్య ఉండేవారు. తనకి, నా క్లాస్మేటే, తనకి ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టేదాన్ని. వాడిచ్చిన రూపాయి కాయిన్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉందండో, ఈ ఫోటో పెడతాను. సో ఆ వెడ్డింగ్కి వచ్చేసామన్నమాట. ఒకే రోజు 3 వెడ్డింగ్స్ ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డిది, రిజ్వాన్ అలీ ఖాన్ అండ్ ఎంఎస్ బావాజీ. 3 పెళ్ళిళ్ళు కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఫ్రెండ్స్ అందరు కలిసి. సో దాదాపు చిత్తూరు నుంచి కడప వరకు ట్రావెల్ చేసి రాయచోటికి వెడ్డింగ్ అటెండ్ అయ్యాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బావాజీ మ్యారేజ్కి వెళ్ళాలన్నమాట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా అన్నయ్య. దీన్ని డిస్కో ఐస్ అంటారు, మీ జనరేషన్కి తెలియకపోవచ్చులే. ఎంఎస్ బావాజీ మ్యారేజ్కి స్టార్ట్ అయిపోతున్నాం. 30 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఫుల్ ఎండగా ఉంది, అసలే రాయలసీమ రీజియన్ కదా. సో ఎంజాయ్ ద రైడ్. He is Mr. MS Bawaji. Galali koduko, galali koduko. Fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch
to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away. దాంట్లో ఆమె ఇట్లా మెహందీ పెడతారు అది చూసారుగా లాట్స్ ఆఫ్ మెమరీస్. మీకు కనుక కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తీపి జ్ఞాపకాలను పంచుకుందాం. మీ లలితా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.